ఎక్కడ ప్రవేశించాడండి? తన యొక్క సొంత రక్తముతో పరిశుద్ధ స్థలంలో ఆయనే ప్రధాన యాజకుడిగా మారి, మన మొదటి ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తం పట్టుకొని ఆయనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే సమాధిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఆయన యేసుక్రీస్తు ఎలా మారిపోయాడు అనుకున్నారు? యాజకుడిగా మారిపోయాడు. ఏలైనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము పైన 12 మేకల యొక్క కోడిల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అంటే ఈయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలా మారాడంటే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు కుమారుడిగా ఉన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మనుష్య కుమారుడిగా ఉన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు ఒక శిశువుగా ఉన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు ఒక ప్రవక్తగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడు, శరీరం ధరించిన దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా క్యారెక్టర్లన్నీ కూడా యేసుక్రీస్తు అక్కడ ధరించాడు. కానీ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమయ్యాడంటే యాజకుడు అయ్యాడు. హల్లెలూయా. యాజకత్వం ఎప్పుడు వస్తుందంటే దేవునికి మానవునికి మధ్యలో యాజకత్వం పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి సంఘానికి మధ్యలో పాస్టర్ అందుకే యాజకత్వం చేస్తాడు. దేవుడు యాజకుడిని ఎందుకు పెట్టాడంటే, దేవుడు పాస్టర్ని ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు ప్రథమ యాజకుడు ఎవరంటే ఆ రక్తాన్ని ప్రజలపైన పోషించేది ఎవరంటే పాస్టర్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యాజకుడే పాస్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ పాస్టర్ యొక్క బాధ్యతను మొట్టమొదటిగా తీసుకున్నది ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన రక్తాన్ని పట్టుకుని సొంత రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఏలయనగా మేకల యొక్క గొర్రెల యొక్క శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు చూడండి ఒకసారి. విమోచన ఇవ్వడానికి, మన స్వాస్యాన్ని ఆయన మన జీవితాలకు ఇవ్వడానికి ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన యాజకుడిగా మారాడు. ఇప్పుడు నీకు విమోచన ఇవ్వాలంటే ఆయన ఎలా మారాలి? ప్రధాన యాజకుడిగా మారాలి. ప్రధాన యాజకుడిగా మారి ఆ కార్యాన్ని ఎక్కడ పెట్టాడంటే, ఇప్పుడు నీకు విమోచన కలుగుతుందంటే ఆ విమోచన ఆ పాస్టర్లో విమోచన సంకల్పాన్ని దేవుడు అక్కడ పెట్టాడు. కాబట్టి ఆ విమోచన సంకల్పం అంతా, ఆ యొక్క విధానం అంతా ఒక పాస్టర్లో కుమ్మరించాడు. కాబట్టి ఈ పాస్టర్ యొక్క జీవితాన్ని, ఒక విమోచన ఇచ్చే పాస్టర్ని ప్రజలు గుర్తించకుండా, ప్రజలు కనుగొనివ్వకుండా ఈ యొక్క సాధన ఏం చేశాడంటే అనేక వేల కోట్ల అబద్ధ పాత్రను సృష్టించాడు. హల్లెలూయా. డబ్బు కోసం పరిగెట్టేవాడు ఒకడు, సంపద కోసం పరిగెట్టేవాడు ఒకడు, పరువు కోసం పరిగెట్టేవాడు ఒకడు, హోదా కోసం పరిగెట్టేవాడు ఒకడు, పోస్టు కోసం పరిగెట్టేవాడు ఒకడు, తిండి కోసం పరిగెట్టేవాడు ఒకడు, పొట్ట కోసం పరిగెట్టేవాడు ఒకడు. ఇలా పరిగెట్టి పాస్టర్ల వ్యాధి లేకుండా, అసలు విమోచన అనేది ఎక్కడుందో తెలియకుండా, అసలు విమోచన పొందుకుంటామో లేదో తెలియకుండా, అసలు ప్రజలకు విమోచన ఉందో లేదో కూడా ఏంటంటే అయోమయమైన కేంద్రంలోనికి సాతాను నెట్టించాడు. అంటే విమోచన ఎలాగిస్తున్నానంటే, ఇప్పుడు దేవుడు ఆ విమోచన ఇవ్వడానికి ఒక మనిషిని ఎన్నుకొని, ఒక నిజమైన పాస్టర్ని ఎన్నుకొని, ఆ యొక్క నిజమైన పాస్టర్ ద్వారా, ఆ యొక్క ఏరియా ద్వారా, ఆ యొక్క నూతన సంకల్పంతో ఆ పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకొచ్చి ప్రజలను అప్లాల్ చేసి, ఆ యొక్క రక్తం ద్వారా నూతన విమోచన స్వాస్థ్యాన్ని దేవుడు పంచి పెడతా ఉన్నాడు. ఇప్పుడు నీకు విమోచన ఎలా వస్తా ఉందంటే, దేవుడు
దేవుడు వాగ్దానం చేయబడిన వ్యక్తి ఎప్పుడైతే నీ యొక్కకు వస్తాడో, ఆ వాగ్దానం చేయబడిన వ్యక్తి ఎప్పుడైతే శరీరం ధరిస్తాడో ఆ మరుక్షణమే అతని యొక్క నుంచి నీవు నీ స్వాస్థ్యాన్ని పొందుకుంటావు, నీ విమోచన పొందుకుంటావు. దేవుడు నాకు మహిమపడు గాక. ఆ యొక్క యాజకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఏలియాకి ఇచ్చాడు. ఆ ఏలియా ద్వారా ఎప్పుడైతే యాజకత్వం, అసలైన యాజకత్వం భూమికి వస్తుందో, అసలైన ప్రధాన యాజకుడు భూమికి వస్తా ఉన్నాడో, ఆ ప్రధాన యాజకుడు ద్వారా మన స్వాస్థ్యం మనలోకి వస్తుంది, మన విమోచన మనలోకి వస్తుంది. నూతన ఏ దేవుడికి ప్రవేశించడానికి దేవుడు మార్గం తెలుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా మనం విమోచన పొందుకోవాలి. ఆ యొక్క విమోచన ద్వారా మన స్వాస్థ్యం పొందుకోవాలి. మనము ఆ యొక్క స్థానంలోనికి వెళ్ళాలంటే మనకి ఎవరు కావాలండి? ఏలియా కావాలి, యాజకుడు కావాలి, ఒక యాజకుడు కావాలి, దేవుడు ఏర్పాటు చేయబడిన యాజకుడు కావాలి. ఇప్పుడు ఆ యాజకుడు ద్వారా ఒక పాస్టర్లోనికి ఒక అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క అభిషేకం ద్వారా ఆ సంఘానికి విమోచన వస్తుంది, స్వాస్థ్యం వస్తుంది, స్థానం తీసుకొస్తా ఉన్నా. నూతన ఏదేలోకి ముందుకెళ్తా ఉన్నా. చూడండి ఒకసారి మలాఖీ గ్రంథం 4:5 మలాఖీ 4:5 యెహోవా నియమించిన భయంకరమైన రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను నీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశము తప్పింపకున్నట్టు పిల్ల తట్టును. ఈయన ఏం చేస్తున్నాడంటే ఏలియా వచ్చి నిజమైన వాక్యం వైపు తిప్పి, నిజమైన విశ్వాసం వైపు తిప్పి, నిజమైన స్వాస్థ్యం వైపు తిప్పి, నిజమైన జీవితం వైపు తిప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నిజమైన యాజకత్వం చేసి క్రీస్తు వైపు తీసుకెళ్తా ఉన్నాడు. యాజకుడు, నిజమైన యాజకుడు ఎప్పుడు కూడా తన వైపు తిప్పుకోడు కానీ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా క్రీస్తు వైపు తిప్పుతాడు. ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు తిప్పుకోలేదు కానీ పిల్లలను తండ్రుల హృదయాల వైపు తిప్పుతున్నాడు. అపోస్తులు పౌలు వైపు తిప్పుతున్నాడు. అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? క్రీస్తులు కలిగి ఉన్నారు. అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి ఉన్నారు. అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? స్వాస్థ్యం కలిగి ఉన్నారు. అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? వారి యొక్క విశ్వాసమైన పట్టుదల వాళ్ళు కలిగి ఉన్నారు. వారి వైపు ఎప్పుడైతే తిప్పాడో ఆ యొక్క ఏలియా ప్రవక్త వచ్చి ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసం వైపు తిప్పాడో ఇప్పుడు అక్కడ ఏం కట్టబడుతుందంటే ఆ సంఘం ఎలా కట్టబడుతుందంటే ఎఫెసీ పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది, అంటే ఇందులో గడిది లేదు, గోధుమ లేదు, గంధర్వాలు లేదు, పొగలు లేదు. ఇక్కడ అందరూ కూడా ఏం పొందుకుంటారండి? ఏకత్వం పొందుకుంటున్నారు. ఏకాత్మక వస్తుంది. ఏకాత్మక రావాలంటే ఒక పని చేయలేక ఏం జరుగుతుందంటే చూడగా ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు అంటే పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణ మానవ స్వరూపము మనలోకి రావాలంటే అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణమైన సమానమైన ఏమన్నా అవుతామా క్రీస్తు కలిగిన సమానమైన అథారిటీ అంట. అంటే ఆయనకి ఏ అధికారం ఉందో అదే అధికారం, ఆయనకి ఏ మనసు ఉందో అదే మనసు, ఆయనకి ఏ జీవితం ఉందో అదే జీవితం, ఆయనకి ఏ తలంపు ఉందో అదే తలంపు. అంటే ఆయనతో మనం సమానం అయిపోతాం, ఈక్వల్. అదే లోయ ఇప్పుడు వరకు మనం ఎలా చూస్తాం? ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచుడు, ఆయన సమస్తము అన్ని ఆయన అని చెప్పి ఆయనే మనం ఆరాధన చేస్తున్నాం. కానీ వాస్తవం ఏంటంటే ఆయనతో మనం సమానం పాలిభాగస్తురాలు. ఆయనతో మనం సమానం అవ్వాలంటే సంపూర్ణ మనసు మనలో రావాలి. మనలో రావాలంటే ఏం జరగాలి? ఇక్కడ సమానమైన సంపూర్ణత కలుగుకోవడం వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన ఏం చేశాడంటే ప్రవక్త ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే 5 రకాల కార్యాలు సంఘానికి ఏర్పాటు చేస్తా ఉన్నాడు.
ఆ. ఆయన కొందరిని ఆయన కొందరిని అపోస్తులుగా అపాయింట్మెంట్ చేశాడు, కొందరిని ప్రవక్తలుగా అపాయింట్మెంట్ చేశాడు, కొందరిని స్వార్థికులుగా అపాయింట్మెంట్ చేశాడు, కొందరిని కాపరులుగా అపాయింట్మెంట్ చేశాడు, కొందరిని ఉపదేశులుగా అపాయింట్మెంట్ చేశాడు. అందువల్ల మనం ఇక మీద పరిస్థితులమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయెత్తుతోను గాలికి కొట్టుకుపోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశములకు అటు ఇటు కొట్టుకొని పోక అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయంలో కూడా ఎదుగుదుము. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుని యొక్క నిజమైన యాజకుని కొని ఆ నిజమైన యాజకత్వములో ఉన్న 5 రకాల పరిచర్య, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, మాస్టర్లు, ఈ 5 రకాల పరిచర్య ద్వారా ఆ నిజమైన యాజకత్వంలో ఎప్పుడైతే అడుగు పెడతారో వీళ్ళు సాతాను కుయెత్తు చేత మాయోపాయముల చేత అటు ఇటు పడేసే అల్ప విశ్వాసులే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే సత్యము చెప్పుచ్చు. ఏం చేస్తారండి? ఎంత బాగా రాశాడు పౌలు గారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో కూడా ఎదిగిపోతామంట. హల్లెలూయా. మనం ఒకవేళ సత్యము చెప్పకుండా ప్రేమ లేకుండా మనము అటు ఇటు గాలికి చెదిరిపోయే వ్యక్తులుగా మనం ఉండి మనం ఇబ్బందులు పడుతున్నామంటే ఖచ్చితంగా నిజమైన యాజకత్వము మనం కలిగి లేవని అర్థమిస్తాము. అంటే మనం నిజమైన యాజకత్వం మనం కనుగోవాలి. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఆయన ఎప్పుడైతే 3వ దినాన్ని లేచాడో ఆయన ఒక ప్రధాన యాజకుడిగా మారాడు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు ప్రవర్తనలో నుంచి కాపర్లోకి వస్తా ఉన్నాడు, కాపర్లో నుంచి కుటుంబంలోకి వస్తా ఉన్నాడు, కుటుంబంలో నుంచి కుటుంబం జీవితంలోకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఇప్పుడు దీని అంతా ఎలా చేస్తున్నాడంటే రక్తము ద్వారా ఒకే ఆత్మగా ఏకపరుస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం ఏమవుతామండి? ఏకాత్మ కోరుకుంటాం. అంటే ఇది ప్రకృతి పరంగా దేవుడు ప్రభురాత్రి భోజనాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఒక సాదృశ్యంగా, ఒక ఛాయగా, ఒక నీడగా ఎందుకు పెట్టాడంటే ఒకే కప్పులో ఎందుకు తాగమన్నాడంటే ఒకే గిన్నెలో ఎందుకు తినమన్నాడంటే అందరూ ఒకటే కనుక ఒకే గ్లాసు అందరూ తాగాలి, ఒకే వస్తే అందరూ తినాలని ఎందుకు పెట్టాడంటే వీళ్ళందరూ ఈ శరీరం ద్వారా ఈ రక్తం ద్వారా ఏకాత్మగా ఏక శరీరముగా వీళ్ళు మారుతా ఉన్నారు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన సూచన దేవుడు ఎందుకు పెట్టాడంటే ఒకనొక రోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మధ్యాకాశంలో అందరం కూడా ఒకే శరీరంగా క్రీస్తు యొక్క శరీరంగా మారి మనము దేవుని యొక్క బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆ ప్రవరాత్రి భోజనం నేరుగా యేసుక్రీస్తు మనకి ఇస్తారు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా మనము ఖచ్చితంగా ఏకాత్మగా మారాలంటే, ఏక మనసు మనలోకి రావాలంటే, సహోదర ప్రేమ పెరగాలంటే, చక్కగా మనం ఒక సంఘముగా కట్టబడాలంటే, ఒక శరీరంగా మనం అమర్చబడాలంటే ఖచ్చితంగా దీన్ని భక్తితోనూ భయముతోనూ శ్రద్ధతో వెతుకుతూ ప్రకృతి సంబంధమైన నియమాన్ని భక్తితో భయముతో ఒప్పుకుంటూ ఎంత భక్తి శ్రద్ధలతో దీన్ని సమీపిస్తావో అంతే భక్తి శ్రద్ధలతో అంతే విశ్వాసంగా దేవుడు ఆత్మ సంబంధమైన శరీరంలో నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. అంటే ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. నువ్వు ఎంత నమ్మకంగా ఎంత యథార్థంగా దీన్ని సమీపిస్తున్నావో దేవుడు చూస్తాడు. దీన్ని చూసిన దేవుడు ఆ శరీరం తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మొత్తం ప్రకృతి సంబంధంగా నిన్ను పరీక్షిస్తాడు. ప్రకృతి సంబంధంగా నువ్వు పాస్ అయినప్పుడు ఆత్మ సంబంధంగా నడిపిస్తాడు. దీన్ని ఎందుకు పెట్టాడంటే ఇదందరూ కూడా ప్రకృతి పరంగా కాదని చెప్పేసి నెల ఇచ్చేస్తారు కదని చెప్పేసి అందరూ అందరూ చేస్తున్నారు, మనం తీసుకోకపోతే మన తప్పులు చెప్తారు, మన పాపుల కింద చేస్తారని చెప్పి ఏదో ఇతర రకంగా వచ్చి తీసుకోవడం ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే దీనిలో నువ్వు ఎంత యథార్థంగా ప్రవేశిస్తావు దేవుడు చూస్తాడో నీ యథార్థతను బట్టి అసలైన ఆత్మ సంబంధమైన శరీరంలో నేను తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులు ఖచ్చితంగా దీంట్లో భయంతోను భక్తితోను చక్కని ఒప్పు
ఒప్పుకోలుతో మీరు ఇందులో ప్రవేశించినట్లయితే చక్కగా దేవుడు యథార్థతతో నీతితో దీనిలో ప్రవేశించినట్లయితే ఏదైనా పాపం ఉంటే ఒప్పుకొని, ఏదైనా లోపం ఉంటే ఒప్పుకొని, దేవుడి దగ్గర సరి చేసుకుని, సహోదరుల దగ్గర సరి చేసుకుని, ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఒక భేదము లేని హృదయముతో, నిర్దోషమైన హృదయముతో ఎప్పుడైతే ఈ భోజనంలో ప్రవేశిస్తున్నావో నీ యథార్థతను చూసిన దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన శరీరంలో పెడతాడు. హల్లెలూయా. అది సురక్షితమైన స్థలం. పిరమిడ్ లో వధువును దాచినట్లుగా దేవుడు నేను దాచేస్తాడు. ప్రపంచం యొక్క తెగులు నిన్నంటదు, ప్రపంచంలో రోగం నిన్నంటదు, ప్రపంచంలో అగ్ని నిన్నంటదు, ప్రపంచంలో ఏ క్రిమి కూడా నిన్ను నాశనం చేయలేదు. అలాంటి సురక్షితమైన ప్రదేశంలో పిరమిడ్ లో వధువును దాచినట్లుగా నిన్ను దేవుడు ఆయన శరీరంలో దాచేస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు చెప్తున్నాడు, ఏమంటాడు తెలుసా, నేను నా యొక్క ప్రభు యొక్క దగ్గర నేను సురక్షితంగా ఉన్నప్పుడు ఆయన నన్ను ఆపత్కాల సమయంలో ఆయన పర్ణశాలలో నన్ను దాస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడండి? ఆపత్కాల సమయంలోనంట దేవుడు అంట ఆయన పర్ణశాలలో మనం దాచేస్తాడట. ఖచ్చితంగా రాస్తాడు. ఎప్పుడంటే నీవు భయంతోనూ భక్తితోనూ దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించి చక్కగా ఆయన యొక్క యథార్థతను పట్టుకొని నీతిగా పాపం ఒప్పుకొని శాపాన్ని ఒప్పుకొని చక్కగా భయము లేకుండా, నిర్లక్ష్య వైఖరి లేకుండా, అల్ప విశ్వాసం లేకుండా, అనాలోచన లేకుండా, గర్వం లేకుండా, కలవరిస్తనం లేకుండా కన్నీరు కాచి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ ప్రభువు నేను దానికి అర్హుని కాదు, నేను పాపంతో నిండిన వాడిని, పాపంతో జీవించిన వాడిని, పాపంతో పుట్టిన వాడిని, పాపంతో పెరిగిన వాడిని, దెయ్యాల చేత ఏడవబడిన వాడిని, పాపం చేత ఏడవబడిన వాడిని, నేను దాన్ని తీసుకోవడానికి ఏమాత్రం కూడా యోగ్యుని కాదు. అయినను నీ ప్రేమ ద్వారా, అయినను నీ కృప ద్వారా, నీ కలువరి యొక్క రక్తం ద్వారా నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను భయంతో భక్తితో నీ దగ్గరికి నేను ఎంతో విధేయతతో వినయంతో నీ ఎదుకు వస్తున్నాను. ప్రభువా దయచేసి నన్ను స్వీకరించు, దయచేసి నన్ను స్వీకరించు, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్, వన్స్ మోర్ లార్డ్ అని ఎప్పుడైతే నువ్వు బ్రతుమాలుకొని ఆయన సన్నిధిలో గోటాడుతూ ఎప్పుడైతే అందులో ప్రవేశిస్తావో నీ జీవితం ఆశీర్వాదం కూడా పొందుతాడు. హల్లెలూయా. మన జీవితం ఏమాత్రంలో యోగ్యమైన జీవితాలు కాదండి. మన పాప శరీరంలో పుట్టి పాపం చేత పుట్టి పెరిగి మన జీవితంలో ఎన్నో అక్రమాలతో నింపబడి, ఎన్నో అబద్ధాలతో నింపబడి, ఎన్నో కార్యాలతో, ఎన్నో చెడుపని కార్యాలతో, నీచమైన కార్యాలతో మనము ఎంతో రాష్ట్రీయంతో మనం బ్రతుకుతున్న వాళ్ళం. ఏదో క్షణక్షణం మనం ఎక్కడ చేస్తూ తప్పుపోతూ ఉంటాం, ఏదో పాపం చేస్తూ ఉంటాం. అయితే ఖచ్చితంగా మనం దేవుడి సన్నిధిలో అవన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా ప్లీజ్గా నేను ఎదురు రావడానికి యోగ్యత లేదు, నాకు నేను యోగ్యుని కాదు, నేను పెంట మీద పురుగు లాంటి వాడిని, ఖచ్చితంగా చాలా బండి లాంటి వాడిని, నన్ను నీ కృప ద్వారా ఎన్నుకున్నావు, నన్ను నీ కృప ద్వారా నీ ఎదురు తీసుకొచ్చావు, నన్ను నీ కృప ద్వారా ఏర్పాటు చేసుకున్నావు, అత్యంత అద్భుతమైన స్థానం నాకు ఇచ్చావు, నేను దానికి యోగ్యుని కాదు, దయచేసి నన్ను స్వీకరించు ప్రభువా. మలినమైన హస్తాలతో నీ ఎదురు నేను రాకూడదు, పాపంతో కూడిన హస్తాలతో నేను నీ ఎదురు రాకూడదు, నా హృదయంలో పాపంతో పెట్టుకుని ఎదురు నేను రాకూడదు. ప్లీజ్ లా నా హృదయంలో ఉన్న పాపానికి అడుగు, నా జీవితంలో ఉన్న పాపానికి అడుగు, నా హృదయంలో ఉన్న రాష్ట్రాలంతా తీసే, నా అంతరంగంలో చేసుకున్న శాతాన్ని తొలగించు. ఏ మాత్రం కూడా నేను పాపంతో జీవించకుండా ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా. పాపాన్ని నేను సపోర్ట్ చేయకూడదు, నీ వాక్యంతో నడవాలి, నీ వాక్యంతో జీవించాలి, నా ప్రశస్తమైన కొడుకుల్లా ప్లీజ్ లార్డ్ నాకు సహాయం చేయి, హెల్ప్ మీ లార్డ్ అని ఎప్పుడైతే ప్రతిమాలుకుని ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఎప్పుడైతే మనం సమీపిస్తామో ఆత్మ సంబంధమైన వాతావరణంలోనికి దేవుడు ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. ప్రియమైన సహోదరులు ఖచ్చితంగా మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి, ప్రభు యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోండి, ఆయన యొక్క కృపను మీరు అర్థం చేసుకోండి. ఆయన కృప మీ పైన చూపిస్తున్నాడంటే మీరు సామాన్యులు కాదు, ఆయన కృపని నేను పెడుతున్నాడంటే, ఆయన చూపు మీ పైన పెట్టాడంటే మీరు సామాన్యులు కాదు. మీకు అత్యంత అద్భుతమైన శక్తివంతమైన స్థలాన్ని దేవుడు మీకు కేటాయించాడు. అందులోకి మీరు వెళ్ళాలంటే ఇక్కడ మనం ప్రాధాన్యపడాలి, పశ్చాత్తాపడాలి, అన్ని సరి చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. దేవుని ముఖంతో మనం పాల్గొకూడదు, దేవుని ముఖంతో మన పాత్రలో ఉండకూడదు. ఖచ్చితంగా సమస్తం అంతా దుర్నీతినంతా కడుక్కొని నిర్దోషమైన చేతులతో ప్రభుత్వాన్ని మనం సమీపించవలసిన వాళ్ళని. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా ఖచ్చితంగా మోకరించి ప్రార్థించండి, గోచారండి.
అరే తెరవండి, దేవుని ప్రతిభాలండి. ప్రభువా ప్లీజ్ లార్డ్, వన్స్ మోర్ లార్డ్, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే స్థాయిలో నా పాపం నుంచి నన్ను వేరు చేయి, నా శాపం నుంచి నన్ను వేరు చేయి, ఈ దెయ్యాల నుంచి నన్ను వేరు చేయి, ఈ రోగాల నుంచి నన్ను వేరు చేయి, నా యొక్క కల్మతం అంతా తీసివేయి. నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు ప్రభువా, నా అంతరంగంలో సత్యం కావాలి, సహాయం చేయకపోని ప్రభుని కోరుతాడతాం, ప్రార్థిద్దాం. ఖచ్చితంగా భయంతో బతితో మనం ప్రభుత్వం కూడా సమీపిద్దాం. దేవుడు నువ్వు అందరినీ కూడా దీవించిన కనుక ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించడం.